పెద్ద సునామీలు రాని తర్వాత తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు పరిస్థితి ఎట్లా? అప్పుడు పరిస్థితి ప్రాణంతో సెలగాడం అంటారు కదా, అదే. మరి ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరేం చెప్తారు? మేమేం చెప్తానంటే బోట్ కొనుక్కోవద్దని చెప్పారు. పెద్ద సముద్రంలో రొయ్యలు ఎక్కడ ఉంటాయని ఎలా తెలుస్తుంది మీకు? మేము 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, ఎక్కడ ఏటి ఉన్నది పొజిషన్ ఏటి ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు 2 లక్షలు కనుక మీరు ఇన్వెస్ట్ 3 లక్షలు ఇన్వెస్ట్ లోపలికి వెళ్తారు, బయటకు వచ్చేసరికి మీకు లాభం ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది? గంగమ్మ తల్లి మాకు ఏదైనా చూసింది అనుకో, ఒక 50,000 లక్ష మెలుగుతుంది, లేకపోతే జోబుల నుంచి 50,000 లక్ష వెళ్ళిపోతుంది. బయోఫ్లాక్ అని ఒక డబ్బాల్లో కూడా చేపలు పెంచుకుంటూ అమ్ముకుంటున్నారు. మరి అలాంటి పద్ధతులు కూడా మీరు ఫాలో అవ్వచ్చు కదా. పుట్టి నుంచి ఇదే గంగ మీద బతుకునే వాళ్ళు సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఉన్నాను. సో ఫిషింగ్ హార్బర్లో నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? మీకోసమే. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అన్న ఫిషింగ్ ఎలా చేస్తూ ఉంటారు, ఫిషింగ్ హార్బర్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. సో మీ అందరి కోసం మేమైతే విశాఖపట్నం రావడం జరిగింది అండ్ ఫిషింగ్ హార్బర్లో కూడా ఉన్నామన్నమాట. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఏంటి అంటే చాలా రకాల జట్టీలు అంటూ ఉంటారంట. అంటే ఒక్కొక్క జట్టి దగ్గర చాలా పడవలన్నీ కూడా ఉంచారనమాట, బోట్స్. సో ఈ బోట్స్లో ఆ బోట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కార్మికుల్ని తీసుకొని, సో వేటగాళ్ళని వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళి చేపలను పడుతూ ఉంటారనమాట. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? సో ఒక్కసారి వీళ్ళు చేపలు పట్టడానికి దీన్ని వీళ్ళు వేట అంటారంట. సో ఈ వేటకి వెళ్ళి 10 రోజులు పడుతుందంట, ఒకసారి నెల రోజులు పడుతుందంట. అంటే నెల రోజులు సముద్రం లోపలికి వెళ్ళి ఉండడం అంటే చాలా కష్టం. సో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా తుఫాన్లు కావచ్చు, వడగాలులు కావచ్చు, ఆ తర్వాత ఏమైనా ప్రమాదాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా. అసలు అవన్నీ కూడాను, వర్షం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వాళ్ళ ప్రాసెస్ ఎంత బాగా జరుగుతూ ఉంటుంది, సో చేపల్ని ఎన్ని రోజులకు పట్టి తీసుకొస్తారు, వాటిని ఎలా స్టోర్ చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, అవి ఎలాగా బిజినెస్లోకి మన చేతులకి రీచ్ అవుతాయి కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్, మొత్తానికి నేనైతే ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను బోట్లోకి వెళ్తున్నాను అనమాట. సో ఒక బోట్ ఓనర్తో మాట్లాడడం జరిగింది. ఆ బోట్ ఓనర్ మనల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసి చూసేయండి ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో. లెట్స్ గో. గైస్, మొత్తానికి నేను బోట్ లోపలికి వచ్చేసాను. ఎస్, సో మనం లోపలికి వెళ్ళి అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. సో గైస్, మొత్తానికైతే మనము బోట్ లోపలికి వచ్చేసాం, ఫిషింగ్ బోట్. సో ఇక వైజాగ్ సముద్రం అయితే ఆహ్లాదంగా అద్భుతంగా ఉంది. నాకైతే ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీకోసం మేము లోపలికి వచ్చి ఇంత సాహసం చేస్తున్నాం. ఈరోజు మనతో మాట్లాడడానికి అసలు ఫిషింగ్ ఎలా చేస్తారో సో ఒక పర్సన్ ఉన్నారు, ఈ యొక్క బోట్ ఓనర్ అనమాట. సో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అంకుల్. నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్రిల్లింగ్ ఉంది ఈరోజు అయితే నాకు మీ వల్ల. సో మీ పేరు? సింహాద్రి గారు. సో ఫైన్. ఎంతకాలంగా మీరు బోటింగ్ చేస్తూ ఉన్నారు? ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నారు చేపలు. ఓకే, సో సేమ్ ఇదే ఇంకంతా ఇదే. యాక్చువల్లీ ఏంటి అంటే మాకు చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట. అసలు చేపల్ని ఎలా పడతారు, అసలు మీరు ఎంత లోతుకు వెళ్తారు, అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, సో మాకు చెప్పండి ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఎక్కేసాం బోట్. సో ఎంత దూరం వెళ్తారు లోపలికి మీరు? 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు వెళ్తారా? 60 మీటర్, 80 మీటర్ ఇలాగ వెళ్తాం. లోపలికి వెళ్తాం. మరి వెళ్ళడానికి చాలా టైం పడుతుందేమోగా? మినిమం ఒక 4 గంటలు 5 గంటలు జర్నీ పడుతుంది. 4-5 గంటల్లో 60 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చు. ఎంతమంది వెళ్తారు లోపలికి ఒకేసారి? 8 మంది వెళ్తారు. 8 మంది వెళ్తారు. ఓకే ఓకే. ఏమేమి తీసుకెళ్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందుకు వెళ్ళడానికి? జాగ్రత్త అంటే ఐస్, ఆయిల్ వేసుకుంటాం, రాసును, అన్ని కాయగూరలు, మొత్తం టోటల్ ఒక వారానికి సరిపడినట్టుగా వేసుకుంటాం. వారానికి సరిపడే సరుకులండి మీరే వేసుకుంటూ అన్ని. వంటకు వారు ఉంటారు, వాళ్ళు వంట వండుతారు, మేము నెట్ వేసుకోవడం చేస్తాం. నెట్ వేసుకుంటూ ఉంటారు ఒక రోజుకి. మరి గైస్ మీకోసం స్లో లాగా. సో దీనికి మొత్తానికి ఆయిల్ అన్నారు కదా, ఆయిల్ ఎన్ని లీటర్లు ఆయిల్ వేస్తారు ఇందులో? 2000 2,000 రూపాయలా లేకపోతే 2000 ఆయిల్? 2000 లీటర్లు.
అంటే దానికి లీటరు 91 రూపాయలు. 91 రూపాయలు ఉంటుంది. సో మొత్తం ఖర్చు వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక ఆయిల్ కి 4 లక్షల దాకా అవుతుందా లేదా 3 లక్షలు 3 లక్షల దాకా లోడ్ 3 లక్షలు అవుతుంది. బోట్ వెళ్ళడానికి 3 లక్షలు అవుతుంది. దీని మీద పెద్ద బోట్లు ఉన్నాయి సార్, దానికి 5 లక్షలు అవ్వచ్చు. అది 20 రోజులు 25 రోజులు చేస్తారు. మరి మీ బోట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది వారం 10 రోజులు చేస్తారు. వారం 10 రోజులు అయిపోతుంది. ఓకే. సో మరి 60 కిలోమీటర్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దీనికి ఒక యాంకర్ వేసి ఆపేస్తారా ఏంటి? నెట్ వేస్తాం. నెట్ వేసి చేస్తాం. వర్కౌట్ అవుతే వలేస్తాం, వర్కౌట్ అవ్వకపోతే వలయం. అంటే మీరు ఎన్ని వేటలు అంటే ఎన్నిసార్లు వలేసి పడుతూ ఉంటారు? అంటే ఒక్క రోజుకి 3 వేస్తాం. 3 సార్లు వలేస్తాం. 3 సార్లు వలేస్తాం. నైట్ 3 సార్లు వలేస్తాం. ఓకే ఓకే. అంటే రోజుకి 6 సార్లు వేస్తారు. అంటే నైట్ డే కలిపి 6 సార్లు వేస్తాం. మరి వస్తూ ఉంటాయా ఒక వాళ్ళకి? అది వచ్చే మూమెంట్ పెట్టి వర్కౌట్ అయిందా అవ్వలేదా అని చెప్పి చూసుకొని వలేస్తాం. వర్కౌట్ అవ్వకపోతే యాంకర్ దించేస్తాం. ఒక వాళ్ళకి ఎంతసేపు ఎన్ని పడుతూ ఉంటాయి మీకు? అంటే ఒక నెట్ వలేస్తాం సార్. నెట్ 3 గంటలు లాగుతాం, 2.5 లాగేసి తీస్తాం. తీసిన తర్వాత వర్కౌట్ చూస్తాం. వర్కౌట్ చూసిన తర్వాత ఆ వర్కౌట్ అయిందని చెప్పి మళ్ళీ వాలేస్తాం. వర్కౌట్ అవ్వకపోతే యాంకర్ తోసేస్తాం. యాంకర్ తోసేసి మామూలుగా కూర్చోడము, పడుకుంటూ ఉంటారు. అలాగా ఒక 8 రోజుల నుంచి 10 రోజులు మొత్తం ఎన్ని పడతాయి 8 రోజులకి వచ్చేసి? అది ఫిషింగ్ పెట్టి ఇప్పుడు మామూలుగా అయితే వర్కౌట్ అవ్వాలంటే రొయ్యలు ఒక 4 బాస్కెట్లు ఇలాగా వస్తే వర్కౌట్ అవుతుంది. అంటే ఇంత పెద్ద సముద్రంలో రొయ్యలు ఎక్కడ ఉంటాయని ఎలా తెలుస్తుంది? అది దీనికి ఒక మ్యాటర్ ఉంటుంది సార్. ఆ మ్యాటర్ పెట్టి మేము వేస్తాం. అంటే ఎట్లా అండి? మేము 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కదా, ఎక్కడ ఏటున్నది, ఏ పొజిషన్ ఏటున్నది అనేది మాకు తెలిసిపోతుంది. ఆ మ్యాటర్ లోను వలేస్తాం. ఫస్ట్ రోజు మాత్రం ఎక్కడ ఏటుందని చెక్ చేస్తాం. ఫస్ట్ రోజు మాత్రం చెక్ చేసుకుంటారు. రెండో రోజు నుంచి అదే పొజిషన్ తీసుకుంటూ వస్తూ ఉంటారు. మొత్తం ఎన్ని టన్నులు వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఎన్ని టన్నులు అంటే అది వచ్చే పెట్టి చెప్పగలం. ఒకసారి 200 కేజీ రావచ్చు, ఒకసారి 300 కేజీ రావచ్చు, లేకపోతే ఒకసారి బోట్కి ఒక 50,000 లక్ష రూపాయలు తగలొచ్చు చేతి డబ్బులు. ఓహో, అంటే లాస్ అంటారు దాన్ని. అది ఉంటది, ఇది ఉంటది. ఎక్కువ అయితే లాస్ తగులుతుంది. లాభం అంటే అది లెక్క పెట్టి లాభం. మరి ఎలాంటి చేపలు వస్తూ ఉంటాయి బాగా మీకు? అన్ని రకాలు ఉంటాయి. ఏ చేపనా పడుతుంది. ఆ చేప పెట్టి గ్రేడ్ చేసుకుని కూలింగ్ పెడతాం. ఐస్ వేసి కూలింగ్ పెడతాం. దాని ఫ్రెష్ క్వాలిటీ తెచ్చుకొని పాటలు అమ్మవచ్చు. మరి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు తీసుకొచ్చిన తర్వాత? మార్కెట్ వెళ్ళి బొట్టలు పెట్టి పాటలు పెడతాం. వర్కౌట్ అయింది అనుకోండి అమ్ముతాం. వర్కౌట్ అవ్వకపోతే అమ్మమండి. మళ్ళా నెక్స్ట్ రోజు అమ్మడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మీరు 10 రోజులు ఉంటున్నారు కదా, ఆ చేపలు తీసి కింద మరి వేస్తే నీళ్లు కావాలి వాటికి, మరి ఎట్లా సేవ్ చేస్తారంటే? ఈ నీళ్ళే కూలింగ్ అవుతుంది. ఈ నీళ్లు కూలింగ్ అవుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్ ఎలాగ ఉంటుంది సార్, ఐస్ అలాగ ఉంటది. ఐస్ ఒక 8 టన్నులు ఇలాగా మేము వేసుకుంటాం. అది వచ్చిన వెంటనే అది ఐస్ వేస్తాం. ఐస్ వేసి ఒక ఫ్రిడ్జ్ అలాగే డ్రీప్ అవుతే అలా అవుతుంది. ఓకే. ఐస్ వేసి ఇంకా పెట్టేస్తాం. ఇంకా మరి అలా ఉండిపోతాయి. ప్రాబ్లం ఏముండదు. అప్పుడు 2 రోజుల దాకా ఒకసారి మేము చూస్తాం చేపలు ఎలా కండిషన్ ఎలాగ ఉందో ఏంటనేది మేము చూసుకుంటూ ఉంటారు, చెక్ చేసుకుంటాం. సార్ మరి మీ దగ్గర ఒక బుట్ట ఎంత కాస్ట్ ఉంటుంది? బుట్ట అది ఆ రోజు పెట్టి రేటు పెట్టి సార్. ఒకసారి 300 ఉంటుంది, ఒకసారి 500 ఉంటుంది. బుట్టకి ఎన్ని వస్తాయి? దాంట్లో చిన్న సైజ్ గులి మీద ఉన్నా సరే అవి ఒక 120 పీస్ వస్తుంది. దాంట్లో నావ గులి మీద అంటారు. అది ఏదంటే శంకర అయితే ఒక 70 పీసులు పడతాయి సార్. మామూలు పెద్ద చేపలు అయితే మరి అవి మామూలుగా తీసుకెళ్ళిపోతాం. బాస్కెట్ లెక్క నమ్మరు, డైరెక్ట్ వెళ్ళి. చిన్నవి అయితే అలాగ అమ్ముతాము. పెద్దవి అయితే డైరెక్ట్ గా చేతితో పట్టుకెళ్ళి పెడతాం. ఇప్పుడు పర్చేసింగ్ చేసినాక కొంతమంది వస్తారు కూరలు కొనడం కానీ, కొంతమంది అవుట్డోర్స్ నుంచి వస్తారు. వాళ్ళకి అవి తీసుకెళ్తారు. ఇవి అయితే ప్యాకింగ్ అవుతాయి అంతే. సో అట్లా బుట్ట వచ్చి 300 అలా పలుకుతూ ఉంటుంది. 300, 400. ఒక శనివారం ఆదివారం అయితే 500, 700 వరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 లక్షలు కనుక మీరు ఇన్వెస్ట్ 3 లక్షలు ఇన్వెస్ట్ లోపలికి వెళ్తారు. బయటకు వచ్చేసరికి మీకు లాభం ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుంది? అది ఫిషింగ్ పెట్టి సార్. ఇప్పుడు మీకు మించి చెప్పాను, ఫిషింగ్ పెట్టి అది గంగమ్మ తల్లి మాకు ఏదైనా చూసింది అనుకో ఒక 50,000 లక్ష వెళ్తుంది. లేకపోతే జోబుల నుంచి 50,000 లక్ష వెళ్ళిపోతుంది. 2 ఉంటాయి సార్.
ఇది ఏదైనా సరే తెగించి చేయడం. అర్థమవుతోంది పాపం, చాలా కష్టపడుతున్నారు. సరే, నాకు ఒక విషయం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా వింత చేప, ఒక పెద్ద చేప ఏమన్నా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడప్పుడు ఉంటుంది సార్. ఎలాంటిది, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు ఫీల్ అవుతాం. అది డబ్బులకు వస్తే ఆనందపడతాం, డబ్బులు రాకపోతే అది లాక్కోవడం చాలా కష్టం అవుతుంది. చాలా పెద్ద చేప. చెప్పండి, ఎప్పుడే వచ్చింది? చాలా సార్లు సార్, ఎప్పుడంటే మనకు గుర్తులేదు, చాలా సార్లు వస్తాయి. అండ్ ఇంకొక విషయం నాకు బాగా తెలుసుకోవాలండి. మరి ఇట్లా మీరు ఒక 10 మంది మాత్రమే పెద్ద సముద్రంలో, ఏమి ఆకాశము సముద్రం రెండు కలిసిపోయి ఉంటాయి, ఈ ప్రదేశంలో మీరు వర్షాలు కావచ్చు, ఎండలు కావచ్చు, అవి ఎలా తట్టుకుంటారు? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎండలు అంటే ఎంత ఎండైనా ఇక్కడ సీలోను ఎండ అని అనిపించదు సార్. వర్షం వస్తే కేపల్లోకి వెళ్ళిపోయి ఉంటాం, లోపల వెళ్ళి ఉంటారు. మరి నెట్ లాగినప్పుడు వర్షం వచ్చినా సరే కంపల్సరీ తడుచుకొని లాగాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సునామీలు రాని, తర్వాత తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి సార్, మనకి ముందు మెసేజ్ వచ్చేస్తే బోట్ ఇప్పాం సార్. ఒక యాట్ లో మనం ఇప్పుడు 60 మీటర్లు మనం ఉన్నాం అనుకో సార్, అప్పుడు మనం జాగ్రత్త పడేసి దరికి రావాల్సిందేనా, దరికి వచ్చేవచ్చు, లేకపోతే యాంకర్ పెట్టుకుని ఉండొచ్చు. అదేంటంటే ప్రాణంతో సలగాడం అంటారు కదా, అదే తీరది. అలా జరిగింది ఎప్పుడైనా మీకు? చాలా సార్లు. ఏదో ఒక సందర్భం చెప్పండి మాకు. అది ఉదు తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు ఇక్కడ మనం బారోలో ఉన్నాం. ఆల్రెడీ లోపలికి లోన్కి వెళ్ళాము. మనకు మెసేజ్ వచ్చిన వెంటనే లోన్ జెట్టీలోను బోట్లన్నీ ఎగిరిపోయినాయి. చాలా బోట్లు ఎగిరిపోయాయి సార్. అది అలాంటి సన్నివేశం కొన్ని జరుగుతాయి. అది మన ఇప్పుడు యాడ్కి వచ్చేది సార్, అది మనం ప్రాణం మీద ఆశలు పిలుచుకోవడమే. మళ్ళా జట్టుకి వచ్చిన వారికి ఏటి జరుగుతుంది తెలియదు. ఆ ఫీల్డ్ లో ఏటి జరుగుతుంది మనకి చెప్పలేము, చేయలేము సార్. వెళ్ళేసి రావడం, గంగాదేవి మీద ఏదో పెట్టేసుకోవడం, ఫిషింగ్ వస్తే ఆనందం, బోటు వంట ఆనందపడతారు, డ్రైవర్ ఆనందపడతారు, ప్లస్ అందరూ ఆడతారు. లాస్ వస్తే అందరూ కొంచెం దింపుగా ఉంటారు. అవును, ఇప్పుడు చేపల చెరువులు అని చెప్పి వచ్చేసాయి, చేపల్ని పెంచుకుంటున్నారు, బయోఫ్లాక్ అని ఒక డబ్బాల్లో కూడా చేపలు పెంచుకుని అమ్ముకుంటున్నారు. మరి అలాంటి పద్ధతులు కూడా మీరు ఫాలో అవ్వచ్చు కదా. ఇది ప్రమాదకరం కదా. ఇది ప్రమాదం అంటే సార్, పుట్టి నుంచి ఇదే గంగ మీద బతుకునే వాళ్ళు సార్. ఇదే తీరు మీద ఇదే బోట్ కొనుక్కోవడం, బోట్ బాగు చేసుకోవడం, ఇదే తీరు. కానీ అక్కడ అయ్యే చెరువు చేపలు వేయబెట్టే ఈ ఫిషింగ్ వీళ్ళు ఈ ఫిషింగ్ వీళ్ళు ఇలాగ లాస్ అయిపోయింది సార్. ఇప్పుడు రైలు ఒక 20 సంవత్సరాల ముందు రేట్లు ఉండేవి సార్, ఇప్పుడు రేట్లు లేదు. ఈ అయితే వనామి టోటల్కి వచ్చేపెట్టి చెరి చేప వచ్చేపెట్టి ఈ సీమిటల్ అనేది రేట్ అనేది తగ్గిపోయింది. ఓకే, ఏదైనా ఒక బాధపడిన రోజు అసలు ఈ ఫిషింగ్ వెళ్ళి అసలు ఎందుకు ఇలా, అలా ఏమైనా రోజు ఉందా మీకు? అది చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయిల్కి రాకపోతే పిల్లలతో సహా అందరూ బాధపడవలసిందే, డ్రైవర్తో సహా బాధపడవలసిందే. ఆ ఫిషింగ్ వస్తే ఆనందపడతాం కానీ ఫిషింగ్ రాకపోతే బాధ అంటే ఎందుకు బోర్డు పంపించాం, దాని ఉంటే పర్లేదు కదా అని కొన్ని చాలా సార్లు ఆనందం ఉండదు సార్. చాలా మంది అంటే బోట్లు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి సొంత ఊర్లో వెళ్ళిపోయిన రోజులు చాలా బోటు ఓనర్లు ఉన్నారు సార్. ఇప్పుడు లక్షల మీద వచ్చేసి ఏదో బతుకుదాము. ఇప్పుడు కొన్ని మందికి సార్ ఈ జాబులు చేయడానికి కొన్ని మంది ఉంటారు సార్. ఇప్పుడు దీని మీద బతకాలను, ఇదే మా బతుకు, దీని మీద బతకాలి మేము. ఇంకెక్కడికి వెళ్ళేసరి మాకు ఏ పని ఊరు వర్క్ తెలియదు అంటారు. అదే మరి మీకు సంబంధించి ఏమైనా ప్రభుత్వ పథకాలు కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా? అది అది ఒకప్పుడు వచ్చేది కానీ ఇప్పుడు ఏది లేదు, సమస్య లేదు. అప్పుడు సబ్సిడీ అని కొన్ని వచ్చాయి, అంటే వాళ్ళ మీద కానీ కొన్ని బాక్సుల మీద కొన్ని ఉండే సార్, ఇంజిన్ మీద కానీ వచ్చేవి. ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు అయితే ఒక లేదు. మరి ఇప్పుడు చేపలు మీరు పట్టుకుంటున్నారు కదా, వీటిని డైరెక్ట్ గా మీరు మార్కెట్ కి తీసుకెళ్లిపోయి, అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మార్కెట్ లోనే మీరు అమ్ముకోవచ్చు కదా. అది స్పెషలిస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి సార్. మేము కష్టపడి వచ్చేసిన తర్వాత జట్టీలో మేము మామూలు జట్టీలో కడతాం. అది ఎంత బేగా అమ్ముదాం, ఆయిల్కి వస్తారా అని చెప్పి ఈ తపన ఉంటది. కానీ ఇది ప్యాక్ చేసి మళ్ళీ చెన్నై తీసుకెళ్దాం, హైదరాబాద్ తీసుకెళ్దాం, గోవా తీసుకెళ్దాం అంటే అంత బోటు ఓనర్కి ఓపిక ఉండదు సార్, అలాగని డ్రైవర్కి ఉండదు సార్. ఇప్పుడు వచ్చిందా ఆయిల్కి వస్తారా ఆతృప్తే ఉంటారు కదా సార్. ఇంకా ఇది వెళ్ళేసి చేయాలి. అదేదో గవర్నమెంట్ పెట్టేసి స్టోరేజ్ కానీ ఏది పెట్టుకుని పోతే దాంట్లో కూలి పెట్టుకొని రేట్ వచ్చినట్టు అమ్ముకోవచ్చు అంటే అది గవర్నమెంట్ పర్పస్ తీసుకోవాలి. కానీ ఒక బోర్డు ఓనర్ కానీ ఎవరు చేసుకోలేదు. మరి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఇంకా
స్పేసెస్ అంటే చెప్పండి అవన్నీ కూడా ఇప్పుడు రీచ్ అయితే మంచిదే కదా. రీచ్ అయితే మంచిదంటే సార్ ఇప్పుడు ఈ ఆయిల్ రేటు పెరిగిపోయింది. అది ఒక ఆయిల్ రేటు తగ్గినట్టుగా అయితే ఏదో బోటు వండడం పరంగా ఒక ఆనందం పడవచ్చు, బోటు తిప్పచ్చు, పర్చేసింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ రేట్ పెట్టి ఒకవేళ ఉన్న ఎవరైనా రిపోర్ట్ చెప్తే ఏటలో బోటు రిపోర్ట్ చెప్తే బోట్ ఇవ్వాల్సింది పరిస్థితి అయిపోయింది ఇప్పుడు జెట్టి లేకపోతే డైరెక్ట్ గా అప్పుడైతే డేరింగ్ బోటు ఇప్పుడు ఏదో పడుతుందా అని చెప్పి ఇప్పుడు అలా కాదు సార్. ఈ 100 రూపాయలు అయిపోవడం బట్టి అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఏదో రిపోర్ట్ వస్తే బోట్ రిపోర్ట్ లేకపోతే జెట్టీలే కట్టేసి ఉంచేస్తున్నారు. ఇప్పుడు ఒక రోజుకి వెళ్ళిందండి సార్ మినిమం ఒక 15,000 20,000 అవుతుంది. అది వస్తుందా రాకపోతే ఆ 15,000 మన ఇంట్లో రోజుకి 15,000 20 వస్తాయి. ఆయిల్ కాలుతూ ఉంటుంది ఒక రోజుకి. మనకి పర్చేసింగ్ 20,000 రావాలి. 20,000 వస్తే బోట్ ఇప్పగలం. 15,000 వచ్చినా కష్టం. ఇక్కడ ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది బోట్స్ కి వెళ్తూ ఉంటారా మీరు ఫిషింగ్ చేస్తూ? ఒక బోట్ కి 8 మంది సార్. దాంట్లో వాచ్మెన్ సార్, వాచ్మెన్ ఉంటారు, 8 మంది ఉంటారు. వాచ్మెన్ కూడా ఉంటారు. వాచ్మెన్ ఉంటారు అంటే అందరినీ చూసుకుంటూ ఉంటారు. వాచ్మెన్ అంటే ఇప్పుడు బోట్ కి కాపలా ఉంటారు, ఏ సామాన్లు పోకుండా దానికోసం ఉంటారు. ఇప్పుడు డబ్బులు మరి మొత్తం పట్టుకొచ్చిన తర్వాత ఎవరికి వారికి కూలీ రేట్ ఉంటుందా లేకపోతే మనకు వచ్చే ఫిషింగ్ పెట్టి వాళ్ళకి డబ్బులు బాగా వస్తే ఎక్కువ వస్తే ఎక్కువ ఇస్తాం, లేకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా ఇప్పుడు బోటు ఓనర్కి ఆ డ్రైవర్ అర్థం చేసుకుంటే బోట్ తిరుగుతుంది సార్. అర్థం చేసుకుంటే బోట్ కష్టం. ఇప్పుడు ఎంతవరకు అప్పు చేసుకుని పెడితే మనం పిల్లలతో బతకాలి సార్. అది కొంచెం మనం మరి వంట సంగతి మీరు 10 రోజులు ఉంటున్నారు కదా, వంట మనిషి వంట చక్కగా చేస్తారా? అంటే వంటోడు సూపర్. మన ఇంటికంటే మీరు ఫిష్ ఇంటికంటే బోట్ లో వంట చాలా బాగుంటుంది. అవునా? ఫ్రెష్ బ్లడ్ డ్యామేజ్ అవ్వకుండా వండుకుంటాం. ఎవరైనా సరే మేమే బెటర్. యాప్లో తింటే బెటర్, క్వాలిటీ ఉంటుంది, హెల్త్ కి మంచి. రోజు చేపలే తింటారా? డైలీ చేపలే. కొంతమంది శనివారం తినరు. కాయగూరలు ఉంటాయి కదా, ఒకసారి కాయగూరలు, పప్పు అవి కూడా తెచ్చుకొని ఇంటికంటే బోట్లో వంట ఇంకా సూపర్ ఉందన్న. ఏదైనా మంచి అనుభూతి నీకు కలిగింది ఈ 15 ఏళ్లలో అంటే ఏమని చెప్తావు? ఫిషింగ్ లోను ఏమంటే ఏమి ఉండదు సార్. అది అలాగా కాలం అలాగా నడిచి వెళ్ళిపోవాల్సిందే. అనుభూతి ఉండాలి. మంచి రోజు అది ఒకసారి ఏదో ఒకటే సార్. ఒకసారి ఆనందపడతాం, ఒకసారి బాధపడతాం. ఆ రెండు ఉంటాయి ఫిషింగ్ హార్బర్. మీకు ముందు చెప్పాను అంటే చాలా మంది బోట్లు అమ్మేసి సొంత ఊరు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోయి బోలు మంది ఉన్నారు. ఇక్కడ కొన్ని మంది ఏమో గంగమ్మతులు చూసినప్పుడు ఇల్లు కట్టుకున్న చాలా మంది ఉన్నారు. అది ఉంది, ఇది ఉంది. గంగాధం చూసినోడు ఆనందంగా బతుకుతారు, చూడనుండి ఏడుస్తారు. సో మన ఛానల్ ఏంటి అంటే మొత్తం కూడా బిజినెస్ ప్రేక్షకులు అనమాట. సో బిజినెస్ చేయాలి అని చెప్పి అనుకునేవాళ్ళు. సో మరి మీ చేపలు అంటే మీరు బోట్కి సంబంధించి ఒక్క వేటకి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అవునా? సో 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాభం చెప్పలేము. 10 రోజులు బట్టి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మరి ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరేం చెప్తారు? మేమేం చెప్తానంటే బోట్ కొనుక్కోవద్దని చెప్పారు. అయ్యో, ఓపుకుంటే బోటు కొనుక్కోదంటే అయ్యే డబ్బులు ఉండి పెట్టేసి అటు సైడ్ అయితే పని కానీ అయితే కొనిస్తున్నారు. ఈ ఫీల్ అనేది వేస్ట్. ఒకప్పుడు 94, 93, 96 అక్కడి నుంచి అది బాగుండేది. ఎవరైనా సరే బోట్ కొనడం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే అంత డేరింగ్ చేయలేవారు. ఇప్పుడు కాస్త కోస్తే వెనకాతల బలం ఉందనుకో సార్, ఒక ల్యాండ్ కానీ భూములు అనుకో, ఈ విల్ ట్రై ఒక ఏదైనా సరే ఒక రాయి చూస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరం, మళ్ళీ బోట్ అమ్మేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక బోట్కి వచ్చేసి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? సైజులు పెట్టి ఫుల్ స్వింగ్స్ సైజులు పెట్టి రేట్ సార్. ఇప్పుడు ఈ బోట్ ఉంది సార్, మినిమం ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతుంది సార్. దీని మీద పెద్ద బోట్లు ఉన్నాయి సార్, 40 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు సార్. సైజులు పెట్టి రేట్లు ఉంటాయి. ఇప్పుడు సెకండ్స్ ఒక రేట్ వస్తుంది సార్, ఫర్ ఒక రేట్ వస్తుంది. ఓకే. సో గైస్, మొత్తానికైతే ఫ్రంట్ వ్యూ చూసాం కదా. ఫ్రంట్ వ్యూలో స్మాల్ ఇంటర్వ్యూ జరిగింది. ఇప్పుడు మనము బ్యాక్ వ్యూ అనమాట. సో బ్యాక్ సీటర్ ఇక్కడ వెళ్ళి కూర్చున్నారు. మంచి స్పేషియస్ గా కూడా ఉందన్నమాట ఇక్కడ.
అసలు ఇక్కడ ఏం చేస్తారో అడుగుదాం. నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఫిష్ అంతా కూడా పట్టి ఇక్కడ పెడతారు అనుకుంటా, అంతేనండి? సో ఐస్ కూడా అంతా పెట్టేసి వాటిని స్టోర్ చేస్తారా, లేకపోతే కింద పెడతారా? కింద ఐస్ ఉంటుంది. ఐస్ లో పెడతారా లేకపోతే మీరు అంటే కాన్ ఖాళీగా ఉంటుంది సార్, ఆ కాన్ లో శాప్ వేసి పైన ఐస్ వేస్తారు. అందులోనే అది మాకు చూపించండి తర్వాత. మరి ఇక్కడ ఏంటి ప్లీజ్, ఈ ప్లేస్ అంతా ఏం చేస్తుంటారు? నెట్ వేసిన తర్వాత ఇక్కడ చేపలు మొత్తం గ్రేడ్ చేసి దీని గ్రేడ్ చేసి డైరెక్ట్ ఫిష్ స్పాట్ లో మీరు గ్రేడ్ చేస్తారు, చిన్న చేపలు పెద్ద చేపలు అట్లా, రొయ్యలు అయితే రొయ్యలు సెపరేట్ సెపరేట్ చేసి లాంగ్ ఫిష్. ఆ సెపరేట్ కి చాలా టైం పట్టిద్దేమో కదా మీకు? మినిమం గంటన్నర పడుతుంది అంతే ఒక వాళ్ళకి. పెద్ద మోట వచ్చిందని మినిమం 3 గంటలు 4 గంటలు 5 గంటలు. మరి 24 గంటలు కూడా రన్ అవుతూనే ఉంటుందా బోటు, లేకపోతే ఎప్పుడైనా ఆపేస్తారా రన్నింగ్ నిద్రపోయేటప్పుడు ఏమన్నా? అది ఇప్పుడు యాంకర్ వేసినప్పుడు మాత్రం బోట్ ఆపు. అదేలేండి, యాంకర్ వేసి బోట్ ఆపుతారు. అది ఎలా తెలుస్తుంది మీకు ఆ ప్లేస్ లో ఆపాలని చెప్పి? ఎక్కడైనా ఆపేసుకోవచ్చా? ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది? సూపర్ అండి. సో దట్స్ ఇట్. మరి వంట కూడా ఇక్కడే చేసుకుంటారా? వంట కిచెన్ రూమ్ ఉంది సార్. సపరేట్ కిచెన్ కూడా ఉందా? కిచెన్ ఉంది. కిచెన్ చూపించిన తర్వాత ఐస్ కూడా చూపించండి, ఎలా స్టోర్ చేస్తారు అనేది చూపిస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తారు మీ యొక్క ఫిషింగ్ ని? ఎంజాయ్ అంటే అది ఇప్పుడు వచ్చే పెట్టి ఎంజాయ్, అలా ఒకలా ఫిషింగ్ ఎక్కువ లేదంటారు. మామూలుగా అయితే ఫిషింగ్ ఉందనుకో సార్, నవ్వుతూ ఉంటాం. ఫిషింగ్ లేకపోతే డల్ బాధపడుతూ ఉంటారా? ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఏం చేస్తాం, ఫుడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మామూలుగా ఫుడ్ తింటాం. తినేసిన తర్వాత ఎవరి వాళ్ళు పడుకోవడం చేస్తాం. పడుకుంటూ ఉంటారు, ఒకరు మాత్రం డ్రైవ్ చేస్తుంటారు. షిఫ్ట్ లో వేసి చూసుకుంటారా? ఎంతమంది డ్రైవర్లు ఉంటారు? ఒకరే ఉంటారా లేకపోతే ఇద్దరు ఉంటారు? ఇద్దరు డ్రైవర్స్. డ్రైవర్ సెకండ్ డ్రైవర్ ఉంటారు. 2 ఆల్ చూస్తారు డ్రైవర్, ఒక ఆల్ ఏమో సెకండ్ డ్రైవర్. బాగుంది. సో మొత్తానికి అసలు డ్రైవింగ్ ఎలా ఉంటుంది ఒకసారి వెళ్ళి డ్రైవర్తో కూడా మాట్లాడదాం, తర్వాత ఐస్ కూడా చూద్దాం, అండ్ కిచెన్ ఉంటుంది అంటున్నారు, ఆ కిచెన్ కూడా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో నాకైతే బాగా నచ్చింది బోట్. లెట్స్ గో. సో గైస్, మొత్తానికైతే మనము డ్రైవింగ్ రూమ్ లోకి వచ్చేసాం అనమాట. డ్రైవింగ్ రూమ్ లో అయితే ఉన్నారు. సో ఏమంటారండి దీన్ని మీరు? స్టీరింగ్ రూమ్ అంటారు. ఓకే, పేరు? సతీష్. డ్రైవర్ సతీష్ గారు మనతో ఉన్నారు. కెప్టెన్ సతీష్ గారు డ్రైవ్ చేస్తున్నారు అనమాట ఇందాక నుంచి కూడా తినే. సో చెప్పండి అన్న, ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ సముద్రం లోపలికి వెళ్ళడం? ఎక్స్పీరియన్స్ అంటే ఇంకేం లేదన్న, మా బతుకుదేరు ఇది. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చదువుకోమంటే మా చదువుకోమంటే చేయడం వల్ల ఫిషింగ్ ఫీల్డ్ లోకి వచ్చాం. వచ్చిన తర్వాత కాస్త వాచ్మెన్ నుంచి కలాసుకుని డ్రైవర్ కి వచ్చాం. అలా నేర్చుకుంటాం. కలాస్ అంటే ఒక లేబర్, ఒక రోజు కూలికి. మనం వేటకు వస్తే మనకి బతుకుదేరులాగా ఏం చేస్తామంటే ఫిషింగ్ బోట్ వెళ్తే మేము ఖాళీ ఉందంటే మేము కొంచెం ఎక్కించుకుంటారు. ఒక రోజుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫిష్ క్యాచ్ ఏమైనా ఉంటే మనకి ఎంతో కొంత ఇస్తారు అన్నమాట, వచ్చే క్యాచ్. అలాగే ఇద్దరు నుంచి డ్రైవర్ కి పోస్ట్ డ్రైవర్ నేర్చుకుని డ్రైవర్ అయ్యాను ఈ రోజు. అది సూపర్. ఎన్నేళ్ళు పట్టింది మొత్తానికి? నేను ఒక 10 years అయ్యింది. 10 years లో డ్రైవర్ గా కొంచెం నేర్చుకున్నాను. అది ఓనర్ లో ఏమైనా ఐస్ ఆయిల్ లేవడం అంటే ఓనర్ స్తోమతను బట్టి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 2000 నుంచి 3000 వాళ్ళు డీజిల్ వేస్తుంటారు. లేని ఓనర్ ఒక రోజుకి బోట్ వెళ్ళి రావాలంటే 15,000 అవుతుంది. 15,000 అవుతుందంటే దాంట్లో గంగమ్మ తల్లి వాళ్ళు ఏమైనా క్యాచ్ ఉంటే మనకి దానికి రబలు వస్తుంది, లేదంటే అది కూడా రాదు. 1000 రూపాయలు 500 రూపాయలు వచ్చిన ఫిషింగ్లు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ఇప్పుడు గత ఈ బోట్లు కాలిపోయిన దగ్గర నుంచి కూడా ఏం క్యాచ్ లేదు. కాలిపోయి అంటే మరి మనం దానికి చూడలేదు ఇక్కడ, మరి చూడని కాళ్ళకి మనం ఏం చెప్పలేము. అదేంటంటే ఆ రోజు అనుకుంటే ఎవరో మరి అక్కడ నైట్ ఎవరో ఫంక్షన్ లో పార్టీ చేసుకున్నారట, ఏదో జరిగిందని చెప్పి వీళ్ళు అనుకున్న మాటలు తప్ప ఎవరికైనా తెలియదు. ఆ కాలంలో ప్రభుత్వం వాళ్ళకి కొంచెం సేవ చేసింది, కానీ మరి అలాంటి ప్రభావం జరగకుండా చూసుకుంటే మంచిదని చెప్పేసి మేము ఎంతో చెప్పాము. మా ప్రతినిధులు కూడా చేశారు. మరి అది అనుకున్న సంగతి మేము చేయలేం కదా. మన రీసెంట్ గా మన 2 days కిందట ఫ్లాట్లో బోర్డు కాలిపోయింది, తెలిసే ఉంటది. మరి అలా అనుకున్న సంఘటనలు జరిగితే మనం ఏం చెప్పగలం చెప్పాలి? అయ్యో సరే, మరి ఇప్పుడు మీరే కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎగ్జాక్ట్, ప్రతి సినిమా ఇంటర్వ్యూలో నేను చెప్తూ ఉంటాను అనమాట, కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అని చెప్పి. అట్లా ఒక రియల్ కెప్టెన్ ఆఫ్ ది బోట్ మనతో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయంట, సో టైడ్స్ అలలు కూడా చాలా ఎక్కువగా పెరిగినప్పుడు వేవ్స్ అవన్నీ మరి ఎలా మీరు తట్టుకుని? అంటే మేము ఆ నాలలో ఎక్కువ వచ్చి వర్షం ఎక్కువ వచ్చేటప్పుడు మనకు ఎదురు వచ్చే షిప్ గానీ ఏదైనా మనకు కనిపించే పొజిషన్ లో ఉంటే పోల్చగలం. అది లేని అట్లా ఏం చేస్తామంటే మన అలలో వచ్చి కొట్టేస్తుంటాయి ఇటు అటు. అప్పుడు డోర్స్ ఇలాగా వేసేసి ఏం చేస్తామంటే అక్కడ ఒక జీపీఎస్ ఉంటుంది అక్కడ మనకి. ఆ జీపీఎస్ మనకి వెళ్ళే రూట్ ని చూపిస్తుంది అనమాట. మనం 190% దాన్ని మనం క్యాచ్ చేయాలి. మనం అది మనం ఇటు తిప్పుతుంటే దాన్ని పొజిషన్ చెప్తుంటది మనకి. అది ఎదుటి వచ్చే దాన్ని మాత్రం చూడలేం, కానీ దీని ప్రకారం అయితే మనం వెళ్ళగలం. అంటే ధరికి వెళ్ళగలదు లేదా బార్కి వెళ్ళగలదు అన్న పొజిషన్ అయితే మనం వెళ్ళగలం
చూసుకోగలం తప్ప ఎదురొచ్చే షిప్ మనం చూసుకోలేము. అది భగవంతుడి దయని బట్టి మనం అంతే లేదు. ఒక జీపీఎస్ మన ప్రాణాలు రక్షిస్తుంది అంతే ఆ మూమెంట్ లో మాత్రం. ఇదేంటి అంటే ఇది మరి ఇటువైపు వెళ్ళకుండా మరి స్టీరింగ్ ఇప్పుడు మన స్కూటీ బైక్ ఏదో ఉందా మరి రోడ్లు ఎదురు మనిషి వచ్చినా బండి వచ్చినా మనం ఎలా లెఫ్ట్ రైట్ వస్తాం, ఇది కూడా అలాగే లెఫ్ట్ రైట్ అంతే. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఇటు కాస్తే బోటి వస్తుంది అలాగే వెళ్ళిపోతుంది అంతే. మన బైక్ ది సేమ్ ఇదే అంతే. సూపర్ అన్న. ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు నీకు. అంటే ఎక్స్పీరియన్స్ దేంట్లోనంటే ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళినప్పుడు సబ్బా ఈ రోజు భలే ఉంది అన్న రోజు ఏమైనా అనిపించిందా మీకు? అనిపించింది 2-3 సార్లు అనిపించింది ఏంటంటే సందర్భం ఏంటో చెప్పు. ఒక రోజు మేము అనుకోకుండా క్యాచ్కి వెళ్ళాం. వెళ్తుంటే ఒక రోజు ఏమైందంటే సేవాళ్ళ రెబ్బలు అంటారు మీరు, సేవాళ్ళు పడుతున్నాం వెళ్తేనేమో మనం క్యాచ్ అంటే మనం 15,000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నాం కదా. ఆ రోజు ఒక 40,000 వచ్చింది. చేపలు బాగా ఆ రోజు ఒక ఎక్కువగా పడ్డాయి. ఆ ఎక్కువ పడ్డం వల్ల అబ్బా వాళ్ళ దేవుడి దగ్గర సంతోషం కొంచెం యాడ్ అయ్యింది. భగవంతు ఆ రోజు అలాంటి ఎక్స్పీరియన్స్ కొన్ని పోయినవి ఎక్కువ. అది దాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ బోట్లు కాలిపోయిన కాంచి కూడా ఏం ఆధారం లేక అసలు బోట్లు కట్టిస్తాం. అది సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మాకు మంచి రైడ్ ఇచ్చావు. ఓకే. సో ఇలాగే మీ యొక్క బిజినెస్ సూపర్ గా రన్ అవ్వాలని, మంచిగా మీ వేటలన్నీ రోజు అలాగే ఏదో ఒక రోజు మంచి రోజు చెప్పారు కదా అలాగే జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడి దయ. థ్యాంక్ యూ సో మచ్.